ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీని ఉదయం 7 గంటల కల్లా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదేనని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరి పట్టణం 24వ వార్డ్ మూలసాలి వీధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ నేడు 1వ తేదీ ఉదయం 7 గంటలకే లబ్ధిదారుల తలుపు తట్టి మరీ పెన్షన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ఈ ప్రభుత్వం ఏకంగా 36,000 కోట్లు కేటాయించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సాధారణ పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారి పరిస్థితిని బట్టి 10,000 రూపాయల నుండి 15,000 వరకు పెన్షన్ అందిస్తున్నాం. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక కంటే మన రాష్ట్రంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వాలే. వెంకటగిరి అర్బన్ పరిధిలో మాత్రమే 5,736 మంది లబ్ధిదారులకు నెలకు 2,45,67,000 రూపాయలను పంపిణీ చేస్తున్నాం. కొంచెం దూరం ఉన్నాయి, కొంచెం దూరం ఉన్నాయి. అందువల్ల వస్తుంది. ఎంత పిల్లలు అమ్మాయిల పైన పిల్లలు అయిపోయా, సపరేట్ అయిపోయారా? వాళ్ళ పిల్లలా? ఇద్దరికి ముగ్గురికి పెళ్ళి అయిపోయింది, ముగ్గురు వెళ్ళిపోయారు, మీరు ఇద్దరే ఉంటారు. మన ఒకడేనా వంట గంట? ఇల్లు పెట్టుకొస్తాము సార్. ఆల్రెడీ 500 రూపాయలు ఇల్లు పెట్టున్నారు సార్. పెట్టుంటే వస్తే వాళ్ళ మిసెస్ గారి కాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువద్దని చెప్పారు సార్. అందుకని అది క్యాన్సిల్ పెట్టేసి ఇక్కడ ఏదైనా కట్టుకుంటామని వెయిట్ చేస్తాం. ఇంత పెన్షన్ రాష్ట్రంలో ఏ స్టేట్లో కూడా ఇవ్వట్లా. ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే మన రాష్ట్రంలో 4,000 ఇస్తున్నారు. చెన్నైలో కానీ బెంగళూరులో కానీ 1,500, 2,000 వాళ్ళకి ఎట్టన్నా ఉన్నాయి. మనం ఎడేమైంది, మంచంలో బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, అర్థమైందా? 4,000 ఇంకా డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పంచుతున్నాం. అర్థమైందా? గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. తల్లికి వందన కూడా బిడ్డ 9 ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఎంతమంది అంతమంది ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు కనపడతా? ఎంతమంది పిల్లలు? ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా? నువ్వేం చేస్తావు? నువ్వా? నువ్వు వండేస్తావా? ఎంత వస్తుంది నెలగా? 16,000. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇవ్వట్లేదు. ఆడంతా కూడా ఏమైనా 1,500, 2,000 ఇలాంటి వాళ్ళకి 6,000, 10,000, 15,000 ఇస్తుంది చంద్రబాబు నాయుడు. అర్థమైందా?
గుర్తుపెట్టుకోవాలా కొడుకు బాగా చదివి బెంగళూరులో వస్తుంది అయినా కూడా ఆడ 1500 2000 ఇక్కడ చంద్రబాబు నాయుడు పేదవాడు గుర్తించి ఈరోజు 3000 కోట్లు వస్తున్నారు. సంతోషం నెలకి సంతోషం సంతోషం ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే ఒకడేనా ఛార్జింగ్ ట్రైసైకిల్ 3 చక్రాలు కరెంటు పని కొత్త బండి సరవణ బిగ్ బజార్ పనిచేస్తుంది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. కొడుకు పెళ్ళయిందా? అబ్బాయికా ఉంటారా? ఎంత వస్తుంది అబ్బాయి నెలక? మీ అబ్బాయికి పెళ్ళి కాదా? అయిపోయింది. ఎంత ఇస్తారో తెలియదు. పిల్లలా ఎంతమంది ఏం చేస్తున్నారు? డబ్బు వస్తుందా? తల్లికి ఉందా? వస్తుందా? అబ్బాయికి ఒకసారి వచ్చిందంటే అమ్మాయి చిన్న పాప. ఈ విధంగా మన ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్నారు. 4000 ఇస్తున్నారు. ఇవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. 6000 4000 వికలాంగులకి 6000 ఏ స్టేట్లోనూ ఇవ్వడం. దీనివల్ల అందరికీ ఉపయోగం. 10,000 ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి 10,000 15,000 కూడా ఇస్తాం. ఏ స్టేట్లోనూ ఎక్కడ ఇవ్వడం లే కంట్రీలో. చెప్పారు. హలో నమస్తే శ్రీ గారు. ఈ 24 వార్డులో చైన్ దొంగతనం మంజుల అనే పేరుతో ఆమె 24 వార్డు అయితే ఆమె కూని మంజుల వైపా వెంకటేశ్వర్లో అయితే వాడు దొంగిలించాడు. మీకు రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు. ఏదైనా చూసి రికవరీ పెట్టారా? డ్రైన్లు అవన్నీ కూడా కట్టడానికి అదేవిధంగా మీకు లైట్లు కూడా లైట్లు వేస్తాం. మీ డ్రైన్స్ కూడా కట్టేస్తాం. ఇంకా కూడా అన్నింటిలో ఉంటాయి. ఇల్లు వచ్చే వాళ్ళది అయిపోయింది. ఇల్లు రాని వాళ్ళకి మాత్రం అందరికీ తెలియజేస్తాం. మీకు ఎవరికి కావాలో చెప్పండి. ఇళ్ళు ఇప్పుడు ఇస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాను. గతంలో పరిపాలన చూశారు. ఆ పెన్షన్ కూడా ఏ డేట్లో ఇస్తారో కూడా తెలియదు. తెలుగులో మీ అందరూ కూడా తెలుసు. ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా 15వ తారీఖు ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేవాడు. ఈరోజు 1వ తారీఖు సెలవు వచ్చిందంటే 30వ తారీఖు ఇస్తున్నాం. 30వ తారీఖు సెలవు లేకపోతే 1వ తారీఖు ఉదయం 7 గంటలకి మీ గడపకు వచ్చి ఈరోజు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు.
మిమ్మల్ని అందరూ గుర్తించి ఈరోజు ఇది రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో తల్లికి వందనం, ఆ తల్లికి 3-4 పెట్టుంటే ఒకే బిడ్డకి ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 60 లక్షలు, అదేవిధంగా 3,000 కోట్లు ఒకసారి వచ్చినట్టే 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఇస్తాం. కాబట్టి ఎన్ని కూడా మీరు ఇవి లెక్క చేసుకోవాలా. అలా ఒక 9,000 ఇంకా అంటే దాని ఒకటే చూపించాల్సింది. దాని వెనకాల చాలా ఉంటాయి. గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు, 4 బిడ్డలు ఉంటాయి. ఈరోజు ఒక తల్లికి 3 ఉంటే ఆమె ఎంత వస్తుందో చూడండి. గతంలో ఆ బిడ్డ ఒక బిడ్డకే ఇచ్చేవాడు. కాబట్టి ఈ కూడా లెక్క వేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పేదవాళ్ళు బాగుండాలని కోరుకుని బిడ్డల భవిష్యత్తు ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ బిడ్డలు బయట పోకుండా ఇక్కడే పరిశ్రమలు తెచ్చి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా మన యువకుడు లోకేష్ బాబు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. బయట పోయి మీటింగ్లు పెట్టి ఈరోజు మనం ల్యాండ్ ఇచ్చి దాని గురించి కూడా ఈ గొడవల పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ల్యాండ్ ఇచ్చేస్తామని చెప్పని మరి పరిశ్రమ రావాలంటే ల్యాండ్ ఇవ్వాల్సిందే. ల్యాండ్ దిగేస్తే వాళ్ళు పరిశ్రమ పెడతారు. దాని ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది, రాష్ట్రం బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ గొడవల పార్టీని మీరు ఎప్పుడు నమ్మకంగా చెప్తూ మరి వాళ్ళ బాబాయిని ఇలాంటి గొడ్డలతో నరికి చంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆయన నచ్చినట్టు అవలేగా చేస్తాడు. మనిషి అన్నవాడు ఎవరు చేయడు, కానీ ఆయనకు అలవాటు కాబట్టి ఆయన బ్లడ్ చూడండి ఆయన నిద్రాడంట. అందుకని గొడ్డలతో నరికి వాళ్ళ బాబాయి చంపాడు. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సాధించుకుంటూ ప్రతి నెల ఐడికి వేస్తా ఉన్నాం. నియోజకవర్గం మొత్తం మీద ఈ సంవత్సరానికి అర్బన్ వర్కే సార్. అర్బన్ మనకి రిపోర్ట్ ఉంటుంది. అర్బన్ వర్కే చెప్పారు సార్. నెలకి సార్ 2 కోట్ల 5,736 మందికి 2,45,60,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. మీ ఇంటికి వచ్చి ఒక మున్సిపాలిటీలోనే 2,47,36,000 కోట్లు ఒక పెన్షన్కే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా 1వ తారీఖు ఇంటికి వచ్చి ప్రతి నెల 36,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వెంకటగిరి వచ్చేప్పటికే మన వెంకటగిరిలో 2,45,60,000 రూపాయలు ప్రతి నెల కమిషన్ ద్వారా మరి ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఈరోజు మీకు ఇళ్ళకి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో 15వ తారీఖు 20వ తారీఖు ఆ ఇచ్చే డబ్బులు కూడా ఆయన చెప్పింది ఒకటి పెన్షన్ అని చెప్పి దానికి 250 చెప్పాను. ఈరోజు మనం ఎంతైతే పెన్షన్ అనుకున్నామో ఒకేసారి మీకు ఇస్తా ఉన్నాం. గతంలో ఈ విధంగా జరిగేది కాదు. ఆ తల్లికి ఇప్పుడు ఎంతమంది ఉంటే బిడ్డలు అంతమంది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే కొన్ని ఇళ్ళు కూడా చూసాం. బెడ్ అయితే లేకుండా 15,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు
మనం ఇన్ని రకాలుగా ఇస్తా ఉన్నాం వాళ్ళ పరిస్థితులు బట్టి. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళు ఇచ్చేది ఇంత ముందు 1000 రూపాయలు ఉంటే పెంచుకుంటూ వచ్చే రోజుకి 2000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అక్కడ రెవెన్యూ కూడా ఎక్కువ వస్తా ఉంది మనకన్నా, అయినా కూడా అక్కడ ఇచ్చేది 2000. ఎక్కడ ఇండియాలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి ఇంత డబ్బులు ఇస్తా ఉన్నాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వం ఎన్ని మోసాలు చేశారో మీకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్తారో తూర్చా తప్పకుండా అన్ని కూడా చేస్తారు. మీరు ఇప్పుడే మగ్గాల గురించి అడిగారు, చేనేతలకి కూడా పరిశీలనలో ఉంది. త్వరలోనే అది కూడా వస్తుందని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారు, ఆయన దృష్టి కూడా పెడతామని చెప్పకుండా తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ఎలాంటి వచ్చేది కరెంట్ నిలబెడితే మీరు 20